ఇక ఖమ్మం జిల్లాలో హరిహర వీరమల్లు మూవీ సందడి నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద జనసేన కార్యకర్తలు అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పవర్ స్టార్ చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. తర్వాత మళ్ళీ సినిమా రావటం, అది పవన్ కళ్యాణ్ సినిమా రావటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక 2 సంవత్సరాల తర్వాత పాలిటిక్స్ నుంచి మళ్ళీ సారు సినిమా తీయటం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా అనేది హిట్ కావాలని కోరుకుంటాం. ఎంతోమంది అభిమానులు కూడా ఆనందించాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు, అది అందరికీ తెలుసు. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్ని రెండింటిని కూడా ఎంతో చాకచక్యంతో రెండింటిని మేనేజ్ చేసుకుని మూవీ తీయటం అంటే ఎంతో మామూలు విషయం కాదు. ఇటు పాలిటిక్స్ సైడ్ ఉంటాం, అటు పక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అవన్నీ చూసుకొని ఇటు మళ్ళీ మూవీకి కూడా ఆయన టైంని కేటాయించి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా, మాకు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న సినిమా ఇది. ఓజీ వస్తా అనుకుని ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. దానికి ఈ హరిహర వీరమల్లు సినిమాతోనే ఆయన మొదటి అడుగు తర్వాత ఓజీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి. జై జై జనసేన. పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చిన మేము ఇవాళ నైట్ చాలా హడావిడి ఉంది ఇక్కడ. ఈ పవన్ కళ్యాణ్ చాలా ఎన్నో రోజుల నుంచి ఇక్కడ హాల్లోకి తెర మీద లేకుండా చూస్తున్నాం. ఈ ప్రేక్షకులందరం చాలా వేసి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కోసం. ఈ సినిమా చూడటానికి మా అన్న పార్టీలో పోయిన కానుంచి మా సినిమాలు రాక చాలా రోజులు ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందిని ఈరోజు తొలగించిండు. ఈరోజు ఒక పండగ చేసుకునే అవకాశం వచ్చింది మాకు. జై జనసేన. ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మా పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా యూత్ అసోసియేషన్ తరఫున అందరికీ స్వాగతం తెలుపుతున్నా. జై హింద్.